అబ్బా గవర్నమెంట్ టీచర్ జాబ్స్ పడ్డాయి కదా, ఏం చేయాలి? జాబ్కి అప్లై చేయరాదు, ఈయన చదువుకోనియడు, వీళ్ళకేమో చదువుడు అద్దాయే. అమ్మ ఆదివారం కూడా చదువునేనా? బల్లె చదివి ఇంటికాడ తలకే నొత్తుంది అమ్మ. సరే బిడ్డ అయితే ఆడుకోపోర్రి. సరే అమ్మా. కూసరే, పుస్తకాల ముందుకెళ్ళి కాలు బయట పెడితే కాళ్ళు ఇరగొడతా. చదువురి. అబ్బా నేను ఆడుకొని పోతామ్మా. నేను చెప్పిందంత చదివి నాకు అప్ప చెప్పి గప్పుడు పోయి ఆడుకొని పోరి, లేకపోతే ఇద్దరు దౌడలు దగ్గరకు వత్తుతా. చదువు. నువ్వు ఎప్పుడు ఇంతేనా అమ్మా? ఊకే చదువు చదువు అని మమ్మల్ని చంపేస్తావా అమ్మా? ఏడవకే చిట్టి, మీరు మంచిగా చదువుకోవాలి, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలి. నువ్వు మంచిగా చదువుకొని డాక్టర్ కావాలి, అన్న కలెక్టర్ కావాలి. చదువుకోరు బిడ్డ. సరే అమ్మా చదువుకుంటా. చదువు. ఏందే నువ్వు దాన్ని డాక్టర్ చదివిస్తావా? అవునత్తమ్మా, దీన్ని డాక్టర్ చదివిస్తా. ఆడపిల్లకు పెద్ద పెద్ద చదువులు ఎందుకే? ఓ 10-11 చదివించి పెళ్లి ఎట్ట అయిపోయి. ఏంటత్తమ్మా గట్లంటాను? ఆడపిల్లలైతే పెద్ద పెద్ద చదువులు చదివియద్దా? మా అవ్వ చదువుకుందా, దాని అవ్వ చదువుకుందా? వాళ్ళు బతకలేదా, మేము బతుకుతలేమా? నాకు 18 ఏటనే పెళ్ళైంది, పిల్లలు కనలేదా, పెంచలేదా? ఆడపిల్ల అంటే పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కనుడేనా అత్తమ్మా? గంతేనా? గంతే మరి. నువ్వు చదువుకొని ఏం చేస్తానవే? ఇప్పుడు లగ్గం చేసుకున్నావు, పొలగాళ్ళని కన్నావు, చూసుకుంటావు. నీ చదువుకు ఎక్కడుందే విలువ? అప్పుడు నేను చదువుకున్న చదువుకు నాకు గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చేది, కానీ మా అమ్మకు మా బాబుకు నేను నెత్తి మీద బరువు అయినట్టు నాకు తొందర పెళ్లి చేసి వెళ్ళగొట్టిరు. జాబులు అంటే బయట బరదగించి తిరగడానికానే మీ జాబులు. ఆడపిల్ల అంటే తొందర లగ్గం చేసుకోవాలి, పిల్లలు కనాలి. నీకు చదువు విలువ తెలియదు అత్తమ్మా, ఎందుకంటే మీ వాళ్ళు ఎవరన్నా చదువుకొని నేను చదువు ఇత్త తెలుసు. ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? నడు ఇంట్లోకు. చిట్టి తల్లి చదువుకున్న చాలు, మీరు పోయి ఆడుకోపోరు కాసేపు. సరే నానమ్మా. గిసుంటున్నాక ఏ ఇల్లు బాగుపడుతుందిగా. ప్రసాద్, ప్రసాద్ బయటకు రారా. అన్న అంత మంచిదేనా? మంచిగా ఉన్నారానే? అప్పు తీసుకున్నావు మంచిగానే ఉన్నావు రా. అప్పు ఇచ్చిన చెప్పలేరు కదా తిరుగుతున్నా. అయ్యా లోపలికి రండి, కూర్చొని మాట్లాడదాం. మేము వచ్చింది కూకుంటానికి కాదు, పైసలు ఎప్పుడు ఇస్తావురా? అన్న చెప్తామన్నా, ఈ రొక్కవాటు ఇంకెప్పుడు ఇస్తావు? 6 సంవత్సరాలు అవుతుందట. సిగ్గు మానం మర్యాద ఉన్నాను అయితే ఊక దింపించుకోవురా. పైసలు అడుగు అడుగు. గానికి సిగ్గుమానం ఎక్కడరా? సిగ్గుమానం ఉంటే నా పైసలు ఎప్పుడో వారేస్తాడురా. అబ్బా అన్న నేను మెల్లగా మాట్లాడన్నా. అయ్యా జర మెల్ల మాట్లాడు, ఆడకట్టోళ్ళని తింటారు. లోపలికి పోయి మాట్లాడుకుందాం రా. మీతోటి మంచిగా మాట్లాడేంద్రా, ఇంకా గల్లా పట్టుకొని అడగలే, సంతోషించు. అయ్యా అయ్యా మెల్ల మాట్లాడు, ఆడకట్టోళ్ళంతా ఆడోళ్ళు వచ్చి గేట్ల మీకలు తొంగి చూస్తారు. జర మెల్ల మాట్లాడు, ఇంట్లో కూర్చొని మాట్లాడదన్నా. వాళ్ళు కొత్తగా చూసేదే ఉన్నదిరా, ఇవరకు ఎన్నిసార్లు అవ్వాలి మీ మానం? అరే లెక్క వేసుకొచ్చిన వారు ఎంత చెప్పాలకు? ఇప్పటి వరకు 10 లక్షలు అయిందిరా. 10 లక్షలు. 10 లక్షలా? 10 లక్షలు ఎక్కడి అప్పు? నువ్వు కట్టకుండా కావారా? ఇక వడ్డీకి వడ్డీ 10 లక్షలు అయింది. అన్న ఇది అన్యాయం అన్న. అరే నువ్వు చేసేది దానికి అన్యాయం కారా? 4-5 నెలల మొత్తం పైసలు ఇరా. అరే ప్రసాద్, 4-5 నెలల్లో పైసలు కట్టకపోతే నీ ఇల్లు నా పేరు మీద రాసుకుంటా. ఈ అప్పు కట్టకపోతే నా భర్తది, నా అత్త పరువు పోతుంది. నేనేదో ఒకటి చెయ్యాలి. గింత అప్పు కట్టాలంటే నేను చేసేకి కైకిలి పని వల్ల అస్సలు అప్పు కట్టలేము. అప్పుడు నేను చదివిన చదువుకు గవర్నమెంట్ జాబ్ వచ్చేది. మా అమ్మోళ్ళే నాకు ఆగకుండా పెళ్లి చేసిర్రు. ఇప్పుడు గదే చదువు నా అత్త, నా భర్త పరువు కాపాడుతుంది. ఎట్లనైనా చేసి
నేను చదివి జాబ్ కొట్టాలి. పొద్దుగాల కూడా పేపర్లో చదివిన గవర్నమెంట్ టీచర్ జాబ్ పోస్టులు పడ్డాయని. ఎట్లైనా చేసి ఆ జాబ్కి అప్లై చేయాలి. ఇవాళ నుంచి నేను చదువు మొదలు పెట్టాలి. ఆ చదువే ఇవాళ నా ఇంటి పరువు కాపాడాలి. నేను చదవాలి. ఏం చదువుతానవే? అది గవర్నమెంట్ జాబ్స్ పడ్డాయండి. ఈసారి ఎట్లయినా చదివి పరీక్షలు రాసి జాబ్ కొడతా. నీకు లగ్గప్పుడే ఎఫ్టీగానే జాబ్ చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోరని నువ్వు జాబ్ గిఫ్ చేయాలంటేనే కదా నేను పెళ్లి చేసుకున్నది. అరే ప్రసాద్ ఏమైందిరా? నౌకరి ఎత్తుదంటే నీ కోడలు. ఏంది నౌకరి ఎత్తదా? నౌకర్లో ఏం లేదు, ఇంట్లో వాడి ఉండమని దాన్ని. అత్తమ్మ అది కాదు, ఇప్పుడు మనం అప్పులు కట్టడం చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఈసారి ఎట్లయినా నేను జాబ్ సంపాదిస్తా. వచ్చిన డబ్బులతోని మనం మంచిగా అప్పు కట్టుకోవచ్చు. అబ్బా ఏం ఆడదానివే, ఏం కథలు పడతానేవా నువ్వు? ఇప్పుడు నువ్వు నౌకరి చేసి పైసలు సంపాదించి అప్పులని కడితే చూసుకోవాలంతా నా కొడుకు ఏం పని శాత కాదు, పైసలు సంపాదించడం అనుకోవాలని కదా నువ్వు చేసే పనులన్నీ. అబ్బా ఈ కథలకే నా మేనలునికి పెళ్ళైనాక పోరు చదువుకుంటా అంటే చదువుపిచ్చిండు. చదువుకుంటాను పోయి అక్కడ నీకు చదువుకున్నది అట్నుంచి అట లేచిపోయింది. అది ఆ ముచ్చట నా మేనలకు తెలిసి ఇజ్జత్ గురేసుకొని చచ్చిండే. ఇప్పుడు నా కొడుకును కూడా నువ్వు అట్లా చేస్తావా అని ఏం చేస్తా అనుకుంటానవే? నా కొడుకును నన్ను నా కొడుకును ఏం చేస్తావే నువ్వు? నీ చదవద్దు, నువ్వు వద్దు. నువ్వే మమ్మల్ని ఉద్ధరించే అవసరం లేదే. ఆడిదానివి ఆడిదానికి ఇంట్లో అడిగి అనుకుంటు చదువులేదు గాను. అమ్మా ఓ దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? వీళ్ళు గిట్లనే అంటారు. ఎట్లా నన్ను వేసి నేను చదివి జాబ్ కొట్టాలి, లేకపోతే అప్పులైనా ఈ ఇల్లును రాపించుకుంటా అన్నాడు. నా ఇల్లును నేను వదులుకోను. ఎట్లా నన్ను వేసి జాబ్ కొడతా. నా అత్తకు నా భర్తకు తెలియకుండా నేను చదువుతా. ఇలా పనికి పోతున్నా అని చెప్పి జాబ్కి అప్లై చేసేస్తా. అబ్బా మా అత్తున్నాయనే ఆ ఇంట్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు నేను చదువుకున్నా కూడా చూడరు. పోయి చదువుకుంటా లోపల. అమ్మా డాడీ అనుకోని భయపడ్డావా? మేమేనే, నువ్వు చదువుకో. డాడీ నాన్నమ్మ అత్త నేను చెప్తామ్మా, నువ్వు చదువుకో. చదువు చాలా విలువైంది బిడ్డ. మన జీవితాలనే మార్చేస్తుంది. మీరు మంచిగా చదువుకోవాలి, సరేనా? సరే అమ్మా, నువ్వు చదువుకో. నాన్నమ్మ వస్తే మేము చెప్తాం. సరే బిడ్డ.
చల్లగుండా కింద పెద్దగా ఉంది. ఊడ్చి ఊడ్చి నడువంతా నొత్తాంది. అమ్మా అబ్బో బోళ్ళు చూడు కుప్ప కుప్ప ఉన్నాయి ఆడ. ఇప్పుడు అవన్నీ తోవాలి. మండడి బట్టలు ఉన్నాయి అవన్నీ విండాలి. శాతనైతే లేదబ్బా. ఇట్లా భయపడుకుంటూ చదివితే ఈ చదివింది నా మీదకి ఏం ఎక్కుతలేదు. ఎట్లా సుజాతోళ్ళ ఇంటికి పోయన్నా కాసేపు ఉండి చదువుకొచ్చుకుంటా. అబ్బో మళ్ళీ సుజాతోళ్ళ ఇంటికి పోతే మా అత్తుండి గంటలు గంటలు ఇంట్లో పంట ఎందుకు తిరిగిపోతున్నావు అంటది కావచ్చు. ఏం చేయాలి? ఎట్లయినా కైకిలు పోతా అని తెలుసు. ఇలా కైకిలు పోతా అని చెప్పి ఈ బుక్కులు పట్టుకొని గదే సుజాతోళ్ళ ఇంటికాడ పొద్దుక దాకా చదువుకొని సప్నే కత్తా. అట్లయితే జర నాకేమన్నా మెదడుకి ఎక్కుతుంది. అత్తమ్మ ఇంకా రామక్క మిరపకాయలు ఎడ పిలిచింది. నేను పోతా మరి. సరే పోయి రాపో. అరే చదువు నౌకరి అద్దన్నాక ఒక్క మాటకే బంద్ చేసి కైకిలు పోతుందిరా. బంద్ చేయకుంటే ఏం చేస్తుంది? పొట్టు పొడి చంప. సుజాత నేను పొద్దున బుక్కులు పెట్టిన కదా వెళ్ళి చదువుకుంటా. అబ్బా పొద్దు ఊకింది కదా, కైకిలోళ్ళు కూడా ఇంటికి పోయి ఆడలేండి. నేను కూడా ఇంటికి పోతా. సుజాత ఇగో ఈ బుక్కులు ఇక్కడనే ఉంచే. నేను ఇవాళ ఇంటికి పోయి రేపు వచ్చి మళ్ళీ చదువుకుంటా. సరేనా? కనమన్నీయకు. అవునే రామకోళ్ళకు మిరపకాయ ఎరవలేదట కదా నువ్వు? అయ్యో అత్తమ్మ నీకు రామక్క నిన్నబడ్డదా? భూమక్క అని చెప్పిన. నీ పోయింది ఇక భూమక్కలకు. అవునానే నాకు రామక్క నిలబడ్డది. సరే ఇంట్లో పో. కొద్దిగా అయితే దొరికిపోదు. అయ్యో ఎగ్జామ్ డేట్ రేపే కదా. ఎట్లా మరి నేను ఎగ్జామ్కు ఏమని చెప్పిపోవాలి? మా అమ్మోళ్ళ ఇంటికి పోతాను నాన్న వద్దని చెప్పి అడిగిపోయి ఎగ్జామ్ రాసేస్తాను. ఏమండి ఏందో చెప్పు. రేపు మా వాళ్ళ ఇంటికి పోతానండి. ఏంది ఇంత చెప్పనొచ్చి మా వాళ్ళ ఇంటికి పోతా అంటాను. వాళ్ళు ఎప్పుడన్నా వదులుతాయి? అబ్బాది కాదు, మా అవ్వకు బాగా జ్వరం వస్తుందట. చూడబుద్ధి అవుతుంది. రేపు పొద్దుగల పోయి సాయంత్రం వస్తా. సరే పోయిరాపో. సరే. అత్తమ్మా అత్తమ్మా నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోయి వస్తాను. సరే మెల్లగా ఒక మూల మీద ఆటోలు ఉంటాయి, ఎక్కిపో. సరే. అదా
ప్రసాద్ అన్న నువ్వు గ్రేటే, అసలు నువ్వు గ్రేటు. ఎందుకురా? వదినను టీచర్ జాబ్ కోసం ఎగ్జామ్ రాయడానికి పంపినావుగా అన్న. ఏంది ఎగ్జామ్ రాసిందా అది? అవునన్నా, మా బాబాయ్ని ఎగ్జామ్ సెంటర్ కాడ నుండి తీసుకురాగా వదిన కనబడ్డదాడ. ఎటు వచ్చినావు వదిన అంటే ఎగ్జామ్ రాయొచ్చినా అన్నది. నాతో చెప్పి ఎటో దెబ్బ దెబ్బ ఉరికిందిగా అన్న. అమ్మా అమ్మా అమ్మా, ఏంద్రా ఏమో ఎక్కపోయినట్టేమో ఓరుతున్నావు ఏంది? నీ కూడా చూసావనే అవ్వ, మనతోటి పుట్టింటికి పోతాను అబద్ధం ఆడి జాబ్ కోసం ఎగ్జామ్ రాయమైంది. ఆ చెట్టు గారు తోల కలిసి నాకు చెప్పిండు. ఏంద్రా అదంతా పని చేసిందా? బుద్ధికి చెప్పిన మాట వింటదా అనుకున్నా కానీ ఎగ్జామ్ రాయడానికి అయిందా? అది రావుని దాని సంగతి చెప్తా. ఇప్పుడే వస్తానవానే? అత్తమా మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారండి. వాళ్ళు మిమ్మల్ని కూడా అడిగినట్టు చెప్పమన్నారు. అబ్బా ఏం నాటకాలు ఆడితేనే కోడల్లానా? నువ్వు పోయింది పరీక్ష రాయడానికట కదా. నువ్వు ఎగ్జామ్ రాయంగా సెంటర్ కాడ చింటిగా చూసినట్టునే వాడు నాకు చెప్పిండే. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పండి, నమ్మించి మోసం చేస్తావా? అవ్వారింటికి అని చెప్పి ఎగ్జామ్ రాయడానికి పోతావా? నీ అబ్బా నౌకరి అద్దు అద్దు అంటే గీయంతో ఏమైతుందని నన్ను లెక్క వేయకుండా అది చెప్పకుండా పోతావా అనండి. నేను మన కుటుంబం కోసమే చేసిందండి. ఇట్లా కాదే, నీకు జాబుగా ఉన్నా మా కుటుంబంగా ఉన్నా తెలుసుకొని చెప్పు. అయ్యో గట్ల మాట్లాడతారు ఏందండి? నాకు రెండు కావాలి. మీరు లేకపోతే నేను బతకలేను. జాబ్ లేకపోతే పోయిన మన కుటుంబం పరువు తిరిగి రాదు. అర్థం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తానా, ఆలోచించుకొని చెప్పు. మేం కావన్నా జాబ్ కావన్నా? నాకు రెండు కావాలి. నువ్వు జాబ్ చేసుకుంటుంటా అంటే నలుగురు ఏమనుకుంటారు? నౌకరు అంతే అవ్వదు. నాకు కావాలి. ఏందే మేము చెప్తే నీకు అర్థమైతే కాదే? జాబే కావాలంటే ఇంటికెళ్ళే. ఏమండి మీ కాళ్ళు పట్టుకుంటా. నాకు పిల్లలు మీరు ఇద్దరు కావాలి, లేకపోతే నేను బతకలేనండి. చెప్తా అర్థమైతే ఇప్పటికన్నా చెప్పే జాబ్ వద్దని. నాకు జాబే కావాలి. తినవే
కాళ్ళ నొప్పులు పోతలేవా, మోచేయి నొప్పులు పోవట్టే, నడుము నొప్పి లేవట్టే, కూర్చుంటే లేవత్తలే, లేస్తే కూర్చోవత్తలేదా. అమ్మా డాక్టర్ గారు హాస్పిటల్ రమ్మన్నాడే, పోదాంపా. ఏం పోవుర్రా, పోయినప్పుడు వాళ్ళ 10,000 కాబట్టే, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెచ్చి మళ్ళీ కొత్త అప్పులు కాబట్టే ఉన్నాయో తీసుడు అయితలే. హాస్పిటల్కి ఓడద్దు ఏమద్దు. అయ్యో అమ్మ గట్లంటే ఏంది, హాస్పిటల్ ఉంచుకోకుండా ఎట్లా తగ్గుతుంది? చూంచుకోకుంటే చిన్న చిన్న పోయిక పెద్దగా అవుతుంది, అప్పటికే ఖర్చు ఎక్కువ పెట్టాలి. ఎవరా ప్రసాదం, పైసలు రెడీ చేసుకున్నావారా? కాలేదన్న. అరే ఇంకెప్పుడు ఇస్తావు? 6 నెలలు దాటింది అన్న. వీళ్ళు పైసలు కట్టారు కానీ ఇల్లు నీ పేరు మీద రాయించుకో. ఇక అవురా, ఈడు కట్టాడురా, ఇల్లు నా పేరు మీద రాసుకున్నాడే. ఇక అంతేరా. అయ్యా అంత మాట అనకుర్రి, ఈ ఇల్లు మీ పేరు మీద రాసుకుంటే మేమెక్కడ ఉండాలి అయ్యా? ఆ రోడ్డు మీద అడకతే ఊర్రి. ఏందన్నా రోడ్డు మీద అడకదేమంటున్నావు? మంచిగా మాట్లాడు, ఇది మా ఇల్లు, నేను రాయం. ఇప్పుడు ఏం చెప్తావు చేసుకోపో. ఏదిరా, ఏం చేసుకోమంటా చేసుకోమాట. అయ్యో అద్దు కొట్టకుర్రి. కొట్టకుర్రి. ఇగోరి 2 లక్షలు, మిగతా పైసలు ఈ సంవత్సరంలో పిట్ట. మీరిచ్చిన అప్పు తీర్చకపోతే మనుషుల పానాలైనా తీస్తారా? ఇచ్చేదాకా ఆగాలే, కాస్త వెనక ముందు ఉన్న కియరా, లేకనే కదా ఈ తిప్పలు. ఈ పైసలు ముందే ఇస్తే ఇన్ని అవమానాలు ఉండపోవు కదా. మిగతా పైసలు రెడీ చేసుకోరి. లక్ష్మి, నువ్వు వచ్చి ఆ పైసలు కట్టి మన ఇంటి పరువు కాపాడినవే. నువ్వే రాకపోతే ఈ ఇంట్లోకి వెళ్ళి మా అందరిని ఎల్లగొడతానన్నారే. అత్తమ్మ ఏడవకు. ఆ రోజు నేను జాబ్ చేస్తా అన్నది కూడా మన ఇంటి పరువు కాపాడడానికే తప్ప బయట తిరగడానికి కాదు. కష్టం వచ్చింది కాబట్టి గడప దాటి కాలు బయట పెట్టింది. ఒక ఆడపిల్ల అంటే పుట్టినాక పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పిల్లల్ని కనడమేనా? అంతేనా? ఒక ఆడపిల్ల దలుచుకుంటే ఎన్ని విజయాలైనా సాధించవచ్చు. ఒక్క అవకాశం, స్వేచ్ఛ ఇచ్చి చూడు, ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది. మీరు ఒక ఆడదై ఉండి ఇంకో ఆడదాన్ని అర్థం చేసుకోకపోవడం ఏందత్తమ్మా? నన్ను క్షమించే లక్ష్మి. అయ్యో అత్తమ్మ, మీరు నన్ను క్షమించమని అడుగుడేంది? బాధపడకూడదు. ఇక నుంచి అన్నీ మనకు మంచి రోజులే వచ్చినాయి. వెల్కమ్ టు నీతా క్రియేషన్స్. ఎట్లుంది వీడియో? బాగుంది కదా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంటను Bye.